మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము కాకినాడలోని శ్రీపీఠంలో ఉన్నాము. శ్రీపీఠంలో శతకోటి కుంకుమార్చన కార్యక్రమాలతో పాటు నిత్యం కూడా యాగాలు హోమాలు జరిపిస్తూ ఉంటారు. అయితే భక్తుల కోసం మనం రామనామం జపిస్తూ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు చాలా మంది రాముల వారిని చూసేందుకు అయోధ్య వెళ్లారు. అయితే వెళ్ళలేని వాళ్ళందరి పరిస్థితి ఏంటి? టీవీల ముందు కూర్చొని ప్రాణప్రతిష్ఠను కనులారా వీక్షించారు. అయితే రాముల వారి చేతిలో ఉండే ఆ ధనస్సు, అలాగే బాణం, వెండి ధనస్సు, బంగారు బాణం అయోధ్య నుంచి మన భక్తుల కోసం కాకినాడ శ్రీపీఠానికి తీసుకువచ్చారు. చాలా మంది దీన్ని వీక్షించేందుకు, భక్తులందరూ కూడా కుంకుమ పూజల అనంతరం ఈ ధనస్సును వీక్షించేందుకు, మనసారా మొక్కుకునేందుకు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా, అయోధ్య నుంచి తీసుకువచ్చిన వెండి ధనస్సు, అలాగే బంగారు బాణం, దీన్ని భక్తుల సౌకర్యార్థము ఇక్కడ స్టేజ్ మీద ఉంచడం జరిగింది. కుంకుమ పూజ అనంతరం కూడా భక్తులందరూ వచ్చి దర్శించుకునే వీలు కల్పిస్తున్నారు. అయితే మనతో పాటు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు శ్రీపీఠం నుంచి. ఈ ధనస్సుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. చాలా మంది అయోధ్య వెళ్ళలేని వారందరికీ కూడా ఒక గొప్ప అద్భుత అవకాశం, వరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో మంది ప్రాణప్రతిష్ఠ రోజు రాముల వారిని చూడలేక బాధపడిన వారు చాలా మంది ఉన్నారు, అంటే అంత దూరం వెళ్ళలేని వాళ్ళు. సో అలాంటి రాముల వారి చేతిలో ఉండే ఈ ధనస్సు ప్రస్తుతం కాకినాడలోని శ్రీపీఠంలో భక్తుల కోసం ఉంచారు. అసలు దీని గురించి చెప్పండి. తప్పకుండా అమ్మ. జై శ్రీరామ్. ఆత్మీయ రామబంధువులందరికీ కూడా శుభాశీస్సులు. ఎందుకంటే అలనాడు సుమారు 1000 సంవత్సరాల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి శంఖ చక్రాలను అలంకరింపజేసిన వారు రామానుజాచార్యుల వారు. అదే చరిత్రను పునరావృతం చేసే విధంగా ఈరోజు అయోధ్యలో ప్రతిష్ఠ అవుతున్నటువంటి ఆ శ్రీరామచంద్రునికి, ఆ కోదండరామునికి ఈ కోదండాలు అలంకరించబోతున్నారు. అటువంటి కోదండాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఊరికి కూడా, ప్రతి క్షేత్రానికి, ప్రతి పీఠానికి, ప్రతి ఇటువంటి క్రతువులు జరుగుతున్న స్థలాలకి కూడా తీసుకువెళ్ళి అందరికీ దర్శింపచేసి, తద్వారా అందరినీ పునీతులను చేసిన పిదప ఈ కోదండాలనే అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరామచంద్రునికి దర్శింపజేయబోతున్నారు. వీటిని తయారు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో చెల్లా శ్రీనివాస్ గారు, వారు మన కోనసీమ వాసి, వారు తయారు చేసి, మీరు గమనించినట్లయితే గత సంవత్సరం ఇదే ప్రాంగణంలో మహాశక్తి యాగం జరుగుతున్నప్పుడు రామ పాదుకల్ని వెండితోనూ బంగారంతోనూ తయారు చేసినటువంటి రామ పాదుకల్ని ఇక్కడికి తీసుకొచ్చి భక్తుల దర్శనార్థం ఉంచడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ మహాశక్తి యాగం 2024 ఈ శరన్నవరాత్రుల్లో జరుగుతున్న సందర్భంగా, ఈ వేలాదిగా భక్తులు తరలి వస్తున్న సందర్భంగా మళ్ళీ ఈ ధనుర్బాణాలను ఇక్కడికి తీసుకొచ్చి దర్శనార్థం అందుబాటులో పెట్టడం జరిగింది. ఇంతటి మహత్తరమైనటువంటి ధనుర్బాణాలు 14 కేజీల బరువు ఉన్నటువంటివి, 13 కేజీల వెండితో, 1 కేజీ బంగారంతో స్వర్ణ రజిత శోభితమైనటువంటి ధనుర్బాణాలను అయోధ్యలో రాముడికి అలంకరించబోతున్నారు. అటువంటి ధనుర్బాణాలు దేశవ్యాప్తంగా అన్ని క్షేత్రాలకు వీటిని తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్న భక్తులకు, అక్కడ ఉన్నటువంటి స్వామికి, అందరూ ధర్మాచార్యులకి కూడా ఈ బాణాలను వారికి దర్శింపజేసి ఆ తదుపరి అయోధ్యలో వీరు ప్రతిష్ఠ చేయబోతున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి అవకాశము శ్రీపీఠంలో మహాశక్తి యాగంలో వచ్చిన భక్తులందరికీ ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా దర్శనార్థమై ఏర్పాటు చేశారు. వచ్చిన వారు, దర్శించిన వారు అందరూ కూడా ధన్యులనే విషయాన్ని మీ ముందుంచుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చూసారు కదా, మొత్తానికి 13 కేజీల వెండి, అలాగే 1 కేజీ బంగారం. మనం చూసుకోవచ్చు ఈ ధనస్సు అంతా కూడా దాదాపు 13 కేజీల వెండితోనూ, అలాగే మనం చూసుకోవచ్చు ఈ విల్లు ఏదైతే ఉందో ఇది పూర్తిగా బంగారం, 1 కేజీ బంగారం, మొత్తం 14 కేజీలతో ఈ ధనుర్బాణాలని తయారు చేయడం జరిగింది. ప్రతి క్షేత్ర పుణ్యక్షేత్రాలతో పాటు ఇలాంటి పెద్ద పెద్ద క్రతువులు జరిగే ప్రాంతాల్లో దీన్ని ప్రదర్శనకైతే ఉంచుతున్నారు. భక్తులందరూ వీక్షించిన తరువాత తిరిగి అయోధ్య చేరుకొని రాముల వారి చెంతకు చేరుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి భక్తులందరూ కూడా కుంకుమ పూజల అనంతరం ఈ ధనస్సును చూసేందుకు, చూసి తరించేందుకు, ఎందుకంటే అయోధ్య చాలా దూరంలో ఉన్న ఆ బాలరాముడిని చూసి
వీక్షించేందుకు చాలామంది వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి బాలరాముడి చేతిలోకి వెళ్ళే ఈ ధనుర్బాణాలను ముందుగానే ప్రజలందరూ భక్తులందరూ వీక్షించేందుకు శ్రీపీఠం అవకాశం కల్పిస్తోంది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ ధనుర్బాణాలను ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఉంచుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.